లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది టీజేఎస్ 4 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక పోటీలో లేని స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఈ నెల 6 నుంచి జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఎన్నికలపై తుది తీర్మానం చేశామన్నారు. తమ పార్టీకి గుర్తు రాకపోవడం సమస్యగా ఉందన్న ఆయన ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించామని చెప్పారు కోదండరాం. రాష్ట్ర రాజకీయాల్లో జనసమితికి ఒక పాత్ర ఉంది. తప్పనిసరిగా ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి మనం క్రియాశీలకంగా పనిచేయవలసిందే. ఎంచుకున్న లక్ష్యాల సాధన కోసం అందరం సంఘటితంగా నిలబడవలసిందే అని అందరం కూడా తీర్మానించుకోవటం జరిగింది. ఒక యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. యాత్ర 16 నాడు ప్రారంభమవుతుంది, 17 సాయంత్రం ముగుస్తుంది. భద్రాచలంలో ప్రారంభమై మేడారంలో యాత్ర ముగుస్తుంది. ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర పేరుతో కొనసాగుతుంది. మేమంతా భద్రాచలం చేరుకొని 15 ఉదయం ప్రారంభమై 16 సాయంకాలం మేడారం దాకా మేమంతా ఈ యాత్రలో సాగిపోతుంటాం. మేము అందరినీ కూడా ఈ సందర్భంగా కోరేదేమంటే, ఒక ఉధృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి మేము ఈ సందర్భంగా రంగంలో దిగనున్నాం. తప్పనిసరిగా ఒక 4 చోట్లైనా మనం పోటీ చేయాలి, 4 చోట్లైనా మనం పోటీ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఎన్నికల కమిటీ కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఎక్కడ మనం క్రియాశీలకంగా పోటీ చేయడానికి అవకాశం ఉందో గుర్తించి ఆయా స్థానాల్లో దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి వాళ్ళు కొంత తయారీలలో ఉన్నారు. మిగతా చోట్ల మనం పోటీల్లో లేని చోట్ల ఏం చేస్తామనేది ఒక చర్చ. ఆ పోటీలో లేని చోట్ల మరి మనం కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చినట్టే బయట నుంచి మద్దతును ప్రకటిద్దామనేది వచ్చినటువంటి అభిప్రాయము. ఈ అభిప్రాయం కూడా ఇవాళ మరి మీ ద్వారా మేము ప్రజల ముందు కూడా ఉంచదలిచాం.